ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం నాకు సెలవిస్తున్నది ఏంటంటే, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. గమనించండి, ఈ లోకంలో మనుషులకు బ్రతుకుతున్న మనం మన అవసరతలను బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఎంతోమందిని ఆశ్రయించడానికి వెళ్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనం ఆశ్రయింపబడాలని మనం మన జీవితాల్లోనో మన ఆలోచనతోనో లేదంటే మన కుటుంబాల్లోనో ఎంతగానో అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారు అంటున్న మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. అంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. గమనించండి, దావీదు జీవితంలో కూడా ఆయన మనుషులను ఆశ్రయించడానికన్నా, ఒక మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, రాజులను నమ్ముట కన్నా యెహోవాను నమ్ముట మేలు, అధికారులు నమ్ముట కన్నా యెహోవాను నమ్ముట మేలు. ఈ మాటను చెప్తుంది కూడా దావీదు గారే. గమనించండి, ఈ వాక్యం ద్వారా మనం చూడవచ్చు అంటే, దావీదు జీవితంలో ఎవరు ధన్యులు, ఏది చేస్తే ధన్యత అని అంటే యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. గమనించండి, ఆశ్రయత మన జీవితంలో ఎప్పుడు అవసరం అవుతుందని అంటే, ఏదైతే మనం కొదువు ఉన్నదో మన జీవితంలో లేని దాన్ని ఆశ్రయించడానికి వెళ్తాం, మన జీవితంలో లేని దాన్ని ఆశించి మనం వెళ్తాం, అది మనకు కావాలని వెళ్తాం. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం, మన దగ్గర లేదు కాబట్టే కదా దేవుని అడుగుతాం, దేవా ఇది నాకు కావాలి, ఇది నేను చేయాలి, ఇలాగ నేను ఉండాలని. అలాగనే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, యెహోవాని ఆశ్రయించే వారందరూ ధన్యులు అంట. మనుషుల్ని ఆశ్రయించే వాటికన్నా, రాజుల్ని ఆశ్రయించే వారికన్నా, లేదంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించే వారికన్నా యెహోవాని ఆశ్రయించేవారు ధన్యులు. యెహోవాను మనం ఆశ్రయించే వారికి ఉండాలి. ఈ దినం వాగ్దానాన్ని మనం గమనిస్తే ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన జీవితాల్లోనో మన కుటుంబాల్లోనో మనం ఏం నేర్చుకోవాలంటే, మనుషుల కన్నా, రాజుల కన్నా, అధికారుల కన్నా, లోకం కన్నా దేవుని ఆశ్రయించడం నేర్చుకుంటే దేవుడు మన అక్కర్ని తీర్చేవాడిగా ఉంటాడు, మన అవసరాలను తీర్చేవాడిగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ రోజున మనం ఉన్నాం. ఎన్నో ఆశలు మనకుంటాయి, ఎన్నో కోరికలు మనకుంటాయి. ఇలాగా జీవించాలి, అలాగ జీవించాలి, ఇలాగ నేను ఉండాలని. ఇలాగ ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆశ కలిగి ఈ ఒక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం యెహోవాని ఆశ్రయించేవారు మాత్రమే ధన్యులు. మిగతా వారు ధన్యులు కాదని అంటే ధన్యులే వారు కూడా. కానీ మొట్టమొదటి వారిగా ఈ వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా, నీ లేమిలోనైనా, నీ కలిమిలోనైనా, లేదంటే నీ ఆనందంలో అయినా, సంతోషంలో అయినా, ఉన్నా లేకున్నా, మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుడిని ఆశ్రయించే వారికి ఉంటే దేవుడు మనల్ని ధన్యులుగా పిలుస్తారని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాల చేత నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడ స్తోత్రం. దేవా, ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యాన్ని ఇలాగ ప్రకటించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ వాక్యాన్ని విన్న వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క 2వ దినాన నీ యొక్క వాగ్దానాన్ని విన్న వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నిన్ను ఆశ్రయించేవారిగా, నీ దగ్గరికి వచ్చేవారిగా, నీతో మాట్లాడేవారిగా, నీతో జీవించేవారు వారి జీవితాలను, వారి బ్రతుకులను మార్చమని ప్రార్థిస్తూ, స్తుతి ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.